హాయ్ మేడం. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకోవచ్చు? చంద్రబాబు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యువత చాలా మంది చంద్రబాబుని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది? ఏం మార్పులు జరుగుతాయి? చంద్రబాబు వస్తే గిన రాజధాని డెవలప్మెంట్ జరుగుతుంది. ఏదైతే వాళ్ళు రాజధాని తయారు చేసారో అమరావతి, అది అమరావతి మళ్ళా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉద్యోగాల కొరత ఏదైతే ఉందో అది తగ్గవచ్చు అనుకోవచ్చు. తప్పకుండా తగ్గవచ్చండి. చంద్రబాబు వస్తే కంపెనీస్ వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా జనసేన టీడీపీ. ఒకవేళ అలా వచ్చినప్పుడు అలయన్స్ లో వచ్చినప్పుడు మనకి పవన్ కళ్యాణ్ కి ఎటువంటి అధికారం ఇస్తారు అనుకోవచ్చు? మేబీ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు. ఓకే. అంటే నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే కొన్ని మేనిఫెస్టోస్ అయితే చెప్పారు. సో అవి నెరవేర్చుకోగలుగుతారా? నెరవేర్చారు. ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తారు వాళ్ళు ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసి వెళ్ళచ్చు. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవచ్చు. టీడీపీ జనసేన అలయన్స్ లో 100 పైన సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. జగన్ పరిపాలనలో అనేక రకాల పథకాలు అయితే అందించడం జరుగుతుంది. మరి ఆ పథకాలు అనే దాని వల్ల లాభం ఏమన్నా ఉందా అసలు వాలంటీర్ వల్ల? ఆ పథకాలు బాగానే ఉన్నాయి. పథకాలు కూడా ప్రతి ఒక్కరికి పథకాలు అందాయి. కానీ యువతకు ఉద్యోగాలు కోరుకుంటారు. యువత మాత్రం చాలా మంది నిరాసక్తితో ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు కోరుకుంటున్నారు యువత. ఇప్పుడు యువత వలస వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగాల కొరకు. ఆ వలస వెళ్ళడం ఆగిపోతుందా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో? ఏ ప్రభుత్వం వచ్చినా 100% ఏవి చేయలేదు. 100% అందరికి ఇవ్వలేదు ఉద్యోగాలు. కానీ కొందరికి రావచ్చు. జగన్ అధికారంలోకి వచ్చే ముందు సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పారు. మరి అది ఎంతవరకు నెరవేర్చుకున్నారు? సంపూర్ణ మద్య నిషేధం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సంపూర్ణ మద్య నిషేధం చేయలేకపోతుంది. ఎందుకంటే మన ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం మద్యం నుంచే వస్తుంది ఆదాయం. కానీ ఎవరు చేయలేరు సంపూర్ణ మద్యపాన నిషేధం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి అభివృద్ధిలో భాగంగానే రాజధానిని డెవలప్మెంట్ చేస్తాను అన్నారు. ఏది రాజధానిగా డెవలప్మెంట్ జరిగితే మంచి జరుగుతుంది? ఏది రాష్ట్రానికి ఏది రాజధానిగా నిలిస్తే? అమరావతి ఆల్రెడీ అమరావతి సగం అయిపోయింది. రాజధాని కంప్లీట్ చేశారుగా. చంద్రబాబు వస్తే ఇంక మిగతా సగం కూడా అన్ని కంప్లీట్ చేస్తాడు.